నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సమస్య మీద రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఏకసభ్య కమిషన్ వేసింది. ఈ కమిషన్ అన్ని జిల్లాలను పర్యటించుకుంటూ అనంతపురం జిల్లాకొచ్చి అనంతపురం జిల్లాల్లో కూడా వివిధ దళిత సంఘాలు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్ సంఘాలు, అదేవిధంగా సమాజంలో ఉన్న వివిధ సంఘాల నుంచి ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళ యొక్క వినతులను, డిమాండ్లను స్వీకరిస్తూ ఉంది. అయితే అన్ని జిల్లాల్లో సాఫీగా సాగుతున్నటువంటి ఈ కమిషన్ యొక్క పర్యటన అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఒక రెవెన్యూ అధికారి ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ కమిషన్ పర్యటనని పేకాట శిబిరంగా మార్చేశాడు. అసలు ఏం జరిగింది? ఆయన పేకాట ఎందుకు ఆడాడు? పేకాట ఆడడానికి గల కారణాలేంటి? పేకాట ఆడినటువంటి వీడియోకు సంబంధించినటువంటి ఆధారాలు, నిజాలు అన్ని బట్టబయలు చేస్తూ నిజం మీడియా మీకు చూపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి, స్క్రీన్ లేకుండా మీడియాని రన్ చేయడం చాలా కష్టం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఒక్కసారి ఆ వీడియో డిస్ప్లే అవుతుంది, చూడండి. మీరు క్లియర్గా గమనించండి. ఆర్డీఓ గారు నిస్సిగ్గుగా చిన్న బెరుకు కూడా లేకుండా కమిషను, కలెక్టరు అక్కడున్న వీళ్ళేం చేస్తారులే మనల్ని అన్నట్టుగా ఎంత ప్రశాంతంగా పేకాడుతున్నాడు. వీడియోను మీరు చూశారు కదా, గమనించారు కదా. అయితే నేను మీకు 3 అంశాలను తెలియజేయదలుచుకున్నాను. 1, మాదిగల యొక్క పోరాటం. 2, మాలల యొక్క పోరాటం. 3వది ఈ ఆర్డీఓ గారి యొక్క చర్యలు, ఆయన మీద ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, నిజం మీడియా యొక్క డిమాండ్స్. ఈ 3 అంశాల గురించి నేను ప్రస్తావిస్తాను. మొదటిగా మాదిగల యొక్క పోరాటాన్ని గురించి వివరిస్తే 30 ఏండ్ల సుదీర్ఘమైనటువంటి పోరాటం, అనేక ఆటుపోట్లు, అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక త్యాగాలు, అనేక ప్రాణాలను కోల్పోయినటువంటి ఉద్యమం. 30 ఏండ్ల ఉద్యమము, 70 ఏండ్ల ఆకాంక్ష. 70 ఏండ్ల ఆకాంక్ష, 30 ఏళ్ల పోరాటానికి సంబంధించి ఈ రోజున భారతదేశానికి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఆ జడ్జిమెంట్ మీద ప్రభుత్వం ఒక కమిషన్ ఇస్తే, ఆ కమిషన్ పర్యటనలు చేస్తుంటే ఆర్డీఓ స్థాయిలో ఉండబడినటువంటి ఒక అధికారి నిర్వాహకం చూడండి. ఆ అధికారి నిర్వాహకం ఏ విధంగా ఉందో మీరు చూశారు. ఇక రెండోది చూడండి, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పోరాటాన్ని కూడా చెప్తాను. మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం ఏబిసిడీలుగా ఎస్సీలను వర్గీకరించాలని చెప్పేసి, ఎస్సీలకు వచ్చేటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలో ఉన్న 59 కులాలకి అందాలని చెప్పేసి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న ఆవిర్భవించిన తరువాత దాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ జరగొద్దని చెప్పేసి, ఎస్సీలు ఐక్యంగా ఉండాలని చెప్పేసి, వర్గీకరణ అనేది జరిగితే దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పేసి మాల మహానాడు వచ్చింది పీవరావు గారి నాయకత్వంలో. మాల మహానాడుతో పాటు మాల మహాసభని, ఆ సంఘమని, ఈ సంఘమని అని చెప్పేసి మాలల్లో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. మాదిగల్లో ఏ విధంగానైతే ఎంఆర్పిఎస్తో పాటు చాలా సంఘాలు వర్గీకరణ కోసం పనిచేస్తున్నాయో, అదేవిధంగా వర్గీకరణని అడ్డుకుంటూ మాలల్లో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ మీరు గమనిస్తే హైకోర్టులోకి వెళ్ళి, హైకోర్టులో కొట్టేపించుని, తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ను మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి, సుప్రీంకోర్టులో కొట్టేయించుని, అంటే ఒక 30 ఏళ్ల పాటు ఈ పోరాటాలు, వాళ్ళు వీధి పోరాటాలు చేస్తూ న్యాయబద్ధంగాను కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా కొట్టేయించుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్కి వచ్చినటువంటి ప్రజల్ని గుర్రాలతో తొక్కించి చంపేయించి వేశాడు. అంటే త్యాగాలు మీరు ఎవరి ఎక్కువ ఉన్నాయి, ఎవరి తక్కువ ఉన్నాయి, ఎవరిది న్యాయమైన డిమాండు, ఎవరిది అన్యాయం అనేది పోలిస్తే ఇరువురు కూడా పోరాటం చేస్తున్నట్టుగా మీరు గమనించవచ్చు. ఓకే, మాదిగలతో కొంత న్యాయమైన డిమాండ్ అని, మాదిగలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించండి, సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. దాన్ని ఒక నిమిషం పక్కన పెట్టండి. అయితే ఇక్కడ 2 కులాలు 30 ఏండ్లగా ఆరని మంటలాగా దీని మీద పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. వ్యాఖ్యల మీద ప్రతి వ్యాఖ్యలు చేసుకుంటూ, సభలకు కౌంటర్ సభలు పెట్టుకుంటూ, నిరసనలకు కౌంటర్ నిరసనలు పెట్టుకుంటూ, వాళ్ళు కోర్టుకెళ్తే మళ్ళా వీళ్ళు కోర్టుకెళ్ళి, అట్లా శాసనసభ దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి ఈ రోజున సుప్రీంకోర్టు 7 జడ్జిల యొక్క ధర్మాసనం వస్తే, ఇంత చరిత్ర జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం 78 ఏండ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లకు సంబంధించి, రిజర్వేషన్ల తాలూకు సంబంధించి, దాని మూలాలకు సంబంధించి ఒక కీలపు మలుపు తిరుగుతున్నటువంటి సందర్భంలో, ఆ కీలపు మలుపుకు సంబంధించినటువంటి మెయిన్ ఘట్టంగా ఉండబడినటువంటి కమిషన్ యొక్క పర్యటనలో ఒక ఆర్డీఓగా ఉండబడినటువంటి ఇతను చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. అంటే 2 కులాలు ఈ భారతదేశంలోనే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక జనాభా కలిగినటువంటి 2 కులాలు
రెండు బలమైనటువంటి కులాలు, రెండు బలమైనటువంటి దళిత కులాలు ఒక రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అనే కాజు చుట్టూనే 30 సంవత్సరాలుగా పరిభ్రమిస్తూ ఎస్సీ వర్గీకరణే శ్వాసగా బతుకుతున్నటువంటి నాయకులు మాదిగలు ఒక పక్క అయితే, ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడం కోసం మాలలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకొక పక్క అయితే, ఈ అంశాన్ని వాడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో చూడండి. వాడని ఎందుకంటున్నానంటే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా, అది కలెక్టర్కైనా క్లర్కుకైనా సరే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు, అది సామాన్యంగా కూలీనాలి చేసుకునేటువంటి ప్రజల దగ్గర నుంచి బిజినెస్లు చేసేటువంటి పారిశ్రామికవేత్తల వరకు వాళ్ళు కష్టార్జితంలో నుంచి ఈ ప్రభుత్వానికి అనేక పన్నుల రూపంలో కడితే ఆ పన్నులని ప్రభుత్వం సేకరించి వీళ్ళకు జీతాలుగా ఇచ్చి ప్రజలకు సేవ చేయమంటే, ఈ పనికి మాలిన సన్నాసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏందంటే, అంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి విజ్ఞప్తులు, వినతులు, డిమాండ్లు నడుస్తున్నటువంటి ప్రక్రియలో తాపీగా కూర్చొని కన్ను మిన్ను తెలియకోకుండా పక్కన కలెక్టర్ ఉన్నది పట్టించుకోవటం లేదు, పక్కన కమిషన్ ఉన్నది పట్టించుకోవటం లేదు, పక్కన మిగతా అధికారులు ఉన్నది పట్టించుకోకుండా వీడు వాళ్ళకి ఏమీ సంబంధం లేనట్టుగా ఒక పక్కన కూర్చొని ఆ పక్కన ఫోన్లో తాపీగా పేకాట ఆడుకుంటున్నాడంటే, ఎస్సీ వర్గీకరణ సమస్య పట్ల, దళితుల పట్ల ఇతనికి ఉండబడినటువంటి నిబద్ధత ఏంటో మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఆ నిజం మీడియా ఆ ఆర్డీఓ గారిని ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతుంది. నువ్వు గనక నిజంగా మనిషివైతే, నీకు విజ్ఞత అనేది ఉంటే, నీకు జ్ఞానం అనేది ఉంటే, నీకు అంతో ఇంతో ఆత్మగౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఉంటే, నువ్వు చేసినటువంటి తప్పుకి నువ్వే స్వయంగా బయటకు వచ్చి నీ ఉద్యోగ ధర్మానికి రాజీనామా చేయి. రాజీనామా చేసిన వెంటనే బహిరంగంగా ఈ సమాజానికి క్షమాపణలు చెప్పు. క్షమాపణలు ఎందుకు అడుగుతున్నామా అంటే, మేము ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల యొక్క కష్టార్జితాన్ని, ప్రజల యొక్క పన్నుని నువ్వు జీతంగా పొంది నీ విలాసాలకు నువ్వు వాడుకున్నావు కాబట్టి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని, నీ ఉద్యోగ ధర్మానికి నువ్వే రాజీనామా చేయాలని చెప్పేసి నిజం మీడియా డిమాండ్ చేస్తుంది. ఇక ప్రభుత్వానికి మా విజ్ఞప్తి డిమాండ్ ఏందా అంటే, ప్రభుత్వం కూడా ఆలోచించండి. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఉద్యోగులను పరుగులు పెట్టిస్తూ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతానికి వాళ్ళు పనిచేసేటువంటి విధానం, వాళ్ళు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది ఒక బ్రాండ్గా మీరు ఉండేటోళ్ళు. అలాంటి మీ ప్రభుత్వంలోనే ఈ విధంగా ఈ జడ్జిమెంట్కు సంబంధించి ఇంత ముఖ్యమైన అంశానికి సంబంధించి ఒక అధికారి నిర్లక్ష్యంగా పేకాట ఆడుకుంటూ ఉంటే ఆయన మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఒక మాయన మచ్చలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో వస్తుంది, ప్రధానంగా టీవీ9లో వచ్చింది, కొన్ని ఛానల్స్ ఎందుకో దీన్ని కవర్ చేయాల. మీరు గమనించండి, ఈ అంశాన్ని మేము మళ్ళా ప్రస్తావిస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఏవైతే చర్యలకు ఆయన అర్హుడో ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని అతని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇక కుల సంఘాలకు కూడా, కుల సంఘాలకి, దళిత సంఘాలకి, అంబేద్కర్ గారి యొక్క పేరు మీద నడిచేటువంటి అన్ని సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంత గొప్ప కార్యక్రమానికి సంబంధించి ఒక ఆఫీసరు, ఒక ఆర్డీఓ స్థాయి, జిల్లా స్థాయి అధికారి ఈ విధంగా ఆయన ప్రవర్తించినప్పుడు ఇంతవరకు కుల సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, అంబేద్కర్ గారి యొక్క పేరు మీద నడిచేటువంటి సంఘాలు కానీ, సమాజంలో వివిధ రూపాల్లో ఉన్న ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ప్రభుత్వాలను డిమాండ్ చేయడం లేదు? ఎందుకు అతను క్షమాపణ చెప్పమని అడగటం లేదు? ఎందుకు అతను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని చెప్పేసి నిరసనలు తెలియజేయటం లేదు? ఖచ్చితంగా మీ బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ రెండు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులైనా, కార్యకర్తలైనా, అదే సందర్భంలో మాల మహానాడుకు సంబంధించినటువంటి నాయకులైనా, కార్యకర్తలైనా, వివిధ కుల సంఘాలకి, అంబేద్కర్ గారి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనా, కార్యకర్తలైనా అతని మీద ఖచ్చితంగా కొన్ని డిమాండ్స్ పెట్టాలి, అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, లేకపోతే ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి అవమానంగా మీరు భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ